హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ పాస్తా తయారీ విధానం చూద్దాం. ముందుగా ఉల్లిపాయలు, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకొని వాటర్ పోసి ఉప్పేసి కొంచెం నూనె వేసుకోవాలి. నీళ్లు బాగా కాగాక దాంట్లో పాస్తా వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన పాస్తాని వడగట్టుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా చల్లనీళ్ళతో కడుక్కోవాలి. అప్పుడు పాస్తా పొడి పొడిగా వస్తుంది. తర్వాత కడాయి పెట్టి నూనె వేసి కొంచెం జీలకర్ర వేసి అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికము, బీన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలబెట్టుకొని ఫ్రై అయ్యాక పాస్తా అందులో వేసి బాగా కలబెట్టుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలబెట్టుకోవాలి. తరువాత టమాటా సాస్ వేసి బాగా మగ్గనివ్వాలి. అలా ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. అప్పుడు మన వేడివేడి పాస్తా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.